Good morning, everyone. Welcome to Ambedkar India free coaching classes for all competitive examinations. ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి చర్చించబోతున్నాం. ఇందులో మొదటిది తొలిసారిగా అచ్చం మనిషిలాగా మాట్లాడే స్పీచ్ టు స్పీచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ లోనా గురించి. దీన్ని జైపూర్కు చెందినటువంటి పిక్సా ఏఐ అనేటటువంటి అంకుర సంస్థ రూపొందించింది. ఈ సంస్థ తాలూకా వ్యవస్థాపకుడు స్పర్శ్ అగర్వాల్. రెండోది ద అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పోలిగమీ బిల్ 2025. ఇది బహుభార్యత్వ నిషేధ బిల్లు. దీన్ని ఇటీవల అస్సాం క్యాబినెట్ ఆమోదించింది. దీని ప్రకారం ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే 7 సంవత్సరాల వరకు కూడా దోషులకు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. అయితే 6వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కొన్ని మినహాయింపులు ఇవ్వబడ్డాయి. అలాగే అస్సాంలో ఉండే స్థానికులకు, అంటే మారుమూల ప్రాంతాల్లో ఉండే గ్రామీణ కొండ ప్రాంత ప్రజలకు ఆయుధ లైసెన్సులు ఇవ్వడానికి సంబంధించి కూడా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ అసెంబ్లీలో ప్రకటించారు. నెక్స్ట్ మూడోది, ఈశాన్య భారతదేశంలో భారత వాయుసేన మొట్టమొదటిసారిగా వైమానిక ప్రదర్శన ఎయిర్ షోని నిర్వహించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క 93వ వార్షికోత్సవం సందర్భంగా గౌహతిలో ఫ్లయింగ్ డిస్ప్లే 2025 పేరుతో ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. నెక్స్ట్ నాలుగోది, తమిళనాడులో బాధిత హిజ్రాల కోసం అరణ్ అనే పేరుతో గృహాలను ఏర్పాటు చేయడం జరిగింది. తొలి విడతగా చెన్నై, మదురైల్లో ఎవరైతే దాడులకు గురయ్యేటటువంటి, వేధింపులకు గురయ్యేటటువంటి హిజ్రాలు ఉంటారో వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం ఈ అరణ్ పేరుతో వసతి గృహాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క గృహంలో 25 మందికి ఫుల్ అకామిడేషన్ సౌకర్యాలు అనేవి కల్పించబడతాయి. నెక్స్ట్ ఐదోది, స్టార్ లింక్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారతీయ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు సంబంధించినటువంటి శాటిలైట్ కమ్యూనికేషన్ వెంచర్లో భాగస్వామ్యాన్ని పొందినటువంటి తొలి భారతీయ రాష్ట్రంగా మహారాష్ట్ర ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్ ఆరోది, అపెక్ సమ్మిట్ గురించి. ఏపీఈసి ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమ్మిట్ 2025 ఇది 33వ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర వార్షిక సదస్సు. ఇటీవల దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూలో జరిగింది. దీనికి దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ అధ్యక్షత వహించారు. దీని థీమ్ వచ్చి బిల్డింగ్ ఏ సస్టైనబుల్ టుమారో, కనెక్ట్, ఇన్నోవేట్ అండ్ ప్రాస్పర్. ఈ ఎపెక్ నెక్స్ట్ సమ్మిట్ 2026లో చైనాలోని షెంజన్లో జరగబోతుంది. ఈ ఎపెక్లో 21 సభ్య దేశాలు ఉన్నాయి. దీని హెడ్ క్వార్టర్స్ ఏమొచ్చి సింగపూర్లో ఉంది. నెక్స్ట్ ఏడోది, మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఇటీవల 3 సదస్సులు జరిగినాయి. ఒకటోది 47వ ఆసియాన్ సదస్సు, అలాగే 22వ ఆసియాన్ భారత్ సదస్సు, అలాగే 20వ తూర్పు ఆసియా సదస్సు. ఆసియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, అలాగే ఈఏఎస్ అంటే ఈస్ట్ ఏషియన్ సమ్మిట్. దీని థీమ్ వచ్చి ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ, అంటే సమ్మిళిత అండ్ సుస్థిరత. ఈ 3 సమావేశాలు కూడా మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం అధ్యక్షతన జరిగినాయి. ఆసియాన్లో 11వ సభ్య దేశంగా తూర్పు తైమూర్ని ఇటీవల చేర్చుకున్నారు. మిగిలిన 10 సభ్య దేశాలు చూస్తే మలేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఇండోనేషియా, సింగపూర్, కంబోడియా, లావోస్, బ్రూనై, వియత్నాం అండ్ మయన్మార్. ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఇన్ ఆసియాన్. ఈ ఆసియాన్ అనేది 1967లో వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ అనే నినాదంతో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్స్ జకార్తాలో ఉంది. ఈ ఆసియాన్ కూటమిలో చర్చా భాగస్వాములుగా 5 దేశాలు కొనసాగుతున్నాయి. అవి భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ అండ్ చైనా. మరి ఈఏఎస్లో 18 సభ్య దేశాలు ఉన్నాయి. అవేంటంటే ఆసియాన్లో ఉండే 10 సభ్య దేశాలు ప్లస్ భారత్, చైనా, రష్యా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా.
ఈ సమావేశాల్లో 2026 సంవత్సరాన్ని సముద్ర రంగంలో భారత్ ఆసియాన్ సహకార సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ 8 CMS-03 అనే ఉపగ్రహ ప్రయోగం గురించి, దీన్ని GSAT-7R అని కూడా పిలుస్తాం. ఇస్రో బాహుబలి రాకెట్గా పేరుగాంచినటువంటి లాంచ్ వెహికల్ MK3M5 షార్ట్కట్లో LVM-3M5 అనే వాహక నౌక ద్వారా ఈ CMS-03 అనేటటువంటి సమాచార ఉపగ్రహాన్ని 2025 నవంబర్లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించాం. దీన్ని GTO అంటే జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే దీర్ఘవృత్తాకార భూ అనువర్తిత బదిలీ కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. దీని తాలూకా ఎపోజీ అంటే భూమికి దూరంగా ఉండేటటువంటి స్థితి 29,970 కిలోమీటర్లు, అలాగే భూమికి దగ్గరగా వచ్చేటటువంటి స్థితి పెరీజీ 170 కిలోమీటర్ల ఎత్తులో దీన్ని ప్రవేశపెట్టాం. ఇది 4,410 కేజీల బరువైనటువంటి బహుళ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్. దీన్ని GSAT-7 స్థానంలో ప్రయోగించడం జరిగింది. ఇది ఇస్రో నుంచి 103వ ప్రయోగం. అలాగే LVM-3 ప్రయోగం ఏమొచ్చి 8వ. ఇది 15 సంవత్సరాల పాటు సేవలు అందిస్తుంది. ఇది భారత తీరం నుంచి 2,000 కిలోమీటర్ల వరకు విస్తరించినటువంటి సముద్ర జలాల్లో కూడా సేవలు అందించగలదు. ఈ LVM-3M5 అనేది స్వదేశీయంగా అభివృద్ధి చేసినటువంటి 3 దశల లాంచ్ వెహికల్. ఇందులో 2 సాలిడ్ మోటార్ స్ట్రాపాన్లు S200, లిక్విడ్ ప్రొపెల్లెంట్ కోర్ స్టేజ్ L110 అండ్ క్రయోజెనిక్ స్టేజ్ C25 ఉన్నాయి. నెక్స్ట్ 9వది, ఇటీవల ప్రధానమంత్రి గారు ఢిల్లీలో జరిగినటువంటి మొట్టమొదటి ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సమ్మిట్లో 1,00,000 కోట్లతో RDI స్కీమ్ని ప్రారంభించారు. రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్ పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ మూల నిధిని 1,00,000 కోట్లతో ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా దీని లక్ష్యం ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించడానికి, భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి సంబంధించి. దీని ద్వారా పరిశోధన ప్రాజెక్టులకు, హై రిస్క్ హై ఇంపాక్ట్ కలిగినటువంటి డీప్ టెక్ స్టార్టప్లకు దీర్ఘకాలిక ప్రాతిపదికన తక్కువ వడ్డీకి లేదా వడ్డీ లేని రుణాలు అనేవి కల్పించబడతాయి. నెక్స్ట్ 10వది 130వ రాజ్యాంగ సవరణ బిల్లు గురించి. ఇదేంటంటే తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజుల కన్నా ఎక్కువగా నిర్బంధంలో కొనసాగినట్లయితే ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎవరైనా కానీ తొలగించే విధంగా ఈ రాజ్యాంగ సవరణను తీసుకొస్తున్నారు. దీన్ని సమీక్షించేందుకు అపరాజిత సారంగి అనే బీజేపీ ఎంపీ నేతృత్వంలో 31 మందితో కూడినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఈ మధ్య లోక్సభ నియమించడం జరిగింది. నెక్స్ట్ 11 బుకర్ ప్రైజ్ 2025 గురించి. దీన్ని ఇటీవల కెనేడియన్, హంగేరియన్, బ్రిటిష్ రచయిత అయినటువంటి డేవిడ్ సలైకి ఇచ్చారు. ఈ డేవిడ్ సలై రాసినటువంటి ఫ్లెష్ అనే నవలకు ఈ ఇయర్ బుకర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దీనికి 50,000 పౌండ్లు నగదు పురస్కారం ఇస్తారు. నెక్స్ట్ 12 భారత సైన్యంలో ఇటీవల భైరవ్ అనేటటువంటి బెటాలియన్ని మోహరించారు. ఒక్కొక్క బెటాలియన్లో 25 మంది సుశిక్షితులైనటువంటి జవాన్లు, ఆర్మీ జవాన్లు ఉంటారు. ఇది భారత సైన్యంలో ఆధునిక పరిజ్ఞానం, శక్తివంతమైనటువంటి అడ్వాన్స్డ్ వెపన్స్ టెక్నాలజీ కలిగి ఉండి శరవేగంగా స్పందించగలిగేటటువంటి బెటాలియన్ ఇది. నెక్స్ట్ 13 విద్యుదుత్పత్తిలో భారత్ ఇటీవల సరికొత్త రికార్డును సృష్టించింది. 2014 మార్చి నాటికి మన దేశం అన్ని వనరుల నుంచి విద్యుదుత్పత్తి 249 గిగావాట్స్ ఉంటే 2025 సెప్టెంబర్ నాటికి మన విద్యుదుత్పత్తి 500.89 గిగావాట్లకు చేరింది. ఇందులో పునరుత్పాదక జల అణు విద్యుత్ వాటా 51% ఉండగా శిలాజ ఇంధన వనరుల తాలూకా వాటా 49% ఉంది. పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఎలక్ట్రిసిటీ చూస్తే సౌర విద్యుత్ 127 గిగావాట్స్, అలాగే పవన విద్యుత్తు 53 గిగావాట్లకు చేరింది.